టాలీవుడ్ లో హై వోల్టేజ్ బాక్స్ ఆఫీస్ వార్ నడుస్తోంది. ఇప్పుడు థియేటర్లు నడపలేక మునిగిపోతున్నాం, మాకు కలెక్షన్స్ లో పర్సెంటేజ్ కావాల్సిందే అని పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు ఒకవైపు, రాత్రికి రాత్రే బ్లాక్ మెయిల్ రూల్స్ పెడితే ఒప్పుకోం, అసలు సింగిల్ స్క్రీన్స్ పతనానికి కారణమే మీ మల్టీప్లెక్స్ వ్యాపారాలు అంటూ కౌంటర్ ఇస్తున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరొక వైపు. ఇలా దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. దీంతో హీరోలు విలన్లు లేని వివాదంలో అంటూ ఫిలిం ఛాంబర్ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీతోనే 21 మందితో ఒక కమిటీ వేసింది. మరి ఆ కమిటీ ఏం చేయబోతోంది? ఏ లెక్కన పర్సెంటేజ్ లెక్క తేల్చబోతోంది? పర్సెంటేజ్ ఫైట్ లో ఎవరిది పై చేయి కాబోతోంది? టాలీవుడ్ లో పర్సెంటేజ్ పంచాయతీ పీక్స్ కు చేరింది. మొన్నటికి మొన్న హుటాహుటిన సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సేవ్ సింగిల్ స్క్రీన్ నినాదం ఎత్తుకుంది. పర్సెంటేజ్ ఇస్తేనే థియేటర్లలో సినిమాలు వేయగలం, లేకపోతే కష్టం అంటూ కుండ బద్దలు కొట్టేసింది. అంతేకాదు టికెట్ల రేట్లు పెంచేదే లేదంటూ కాస్త గట్టిగానే చెప్పింది. దీంతో వెంటనే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం ఏర్పాటు చేయడం, పెద్ద సినిమాల రిలీజ్ టైంలోనే ఇలా కావాలనే చేస్తున్నారని పైరవడం, కొంతమంది ఎగ్జిబిటర్లను సైతం టార్గెట్ చేయడంతో ఇష్యూ సీరియస్ అయింది. దీంతో సీన్ లోకి ఫిల్మ్ ఛాంబర్ ఎంట్రీ ఇవ్వడం, 3 విభాగాల్ని కలుపుతూ కమిటీ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రొడ్యూసర్స్ నుంచి సుప్రియ, బాపినేడు, మైత్రి రవి, చెరుకూరి సుధాకర్, ఎస్కేఎన్, ప్రసన్న కుమార్ కమిటీలో ఉండగా, ఎగ్జిబిటర్స్ నుంచి అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, ఒంగోలు బాబు, కాకినాడ శ్రీను, ప్రతాప్ రెడ్డి, వైజాగ్ చిన్ని ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ తరపున సుధాకర్ రెడ్డి, వీరినాయుడు, ముత్యాల రామదాస్, ధీరజ్, నాగార్జున, ఠాగూర్ మధు కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. కమిటీకి ఫిల్మ్ ఛాంబర్ 2 నెలల డెడ్ లైన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లో సీటింగ్, సౌండ్, స్క్రీన్, వాష్రూమ్స్, ఫుడ్ స్టాల్స్, సెక్యూరిటీ, పార్కింగ్, మెయింటెనెన్స్ ఇలా అన్నింటిపైన ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే పర్సెంటేజ్ పై కీలక నిర్ణయాలుండే అవకాశం ఉంది. పర్సెంటేజీ విధానానికి ప్రొడ్యూసర్లు సానుకూలంగా స్పందించారన్నారు దిల్ రాజు. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్స్ లో పర్సెంటేజీ ఎలా ఉండాలో కమిటీ నివేదిక తర్వాత ఫైనల్ చేస్తామన్నారు. మీటింగ్ హెల్తీగా, పాజిటివ్ గానే జరిగిందన్న ఆయన పెద్ద సినిమాకి ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చేశారు. పర్సెంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సెంటేజ్ చెయ్యటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సెంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సెంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీది ఎప్పుడూ ఒకటే మాట, ఒకటే బాట అన్నారు నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు. ఎవరూ నష్టపోవాల్సిన అవసరం లేదన్న ఆయన త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ఇండస్ట్రీ మొత్తం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్ జరిగింది. అంతా బాగా జరిగింది. అందరూ ఒక కంక్లూజన్కి వచ్చాము. ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీదే ఉంది. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. అంతా చక్కగా జరిగింది. మీటింగ్ చాలా బాగా జరిగింది. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చాము. ఒకనాడు దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సింగిల్ స్క్రీన్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే ఉండేవి. ఇప్పుడు అదంతా గత వైభవంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న స్క్రీన్స్ కేవలం 1983 మాత్రమే. ఇందులో 550కి పైగా మల్టీప్లెక్స్లు ఉంటే మిగిలినవన్నీ సింగిల్ స్క్రీన్లే. ఆ మల్టీప్లెక్స్ లోనూ 100కు పైగా ఏపీలో ఉంటే ఆల్మోస్ట్ 425 తెలంగాణలో ఉన్నాయి. 1500 వరకు సింగిల్ స్క్రీన్లు ఉంటే అందులో 500కు పైగా థియేటర్లు తెలంగాణలో, 1000 వరకు ఏపీలో ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా సింగిల్ స్క్రీన్లదే వాటా ఎక్కువ. కానీ మల్టీప్లెక్స్ల కాలం మొదలయ్యాక యమా స్పీడ్ గా సింగిల్ స్క్రీన్లను ఆక్రమించేశాయి. జనం వాటికే ఎగబడుతుండడంతో సినిమాలు నడపలేక తమ సింగిల్ స్క్రీన్లు మూసేయాల్సిన పరిస్థితి వస్తోందని థియేటర్ల ఓనర్లు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అందుకే ఈసారి పర్సెంటేజ్ పై ఉడుం పట్టు పట్టారు. ప్రొడ్యూసర్లు కూడా కాస్త సానుకూలంగానే ఉన్నారు. సో కమిటీ ఏం చేయబోతోంది, ఏ ప్రాతిపదికన పర్సెంటేజీ ఫిక్స్ చేయనుంది, 2 నెలల నివేదిక తర్వాత ఏం జరగబోతోంది అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి ఇప్పుడు.